నమస్తే, వెల్కమ్ టు బిహారీ టీవీ. నేను కేవి. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో తెలుగు యువత నేతలు నిర్వహించిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం. ఏడుపాయల్లో భక్తుల సందడి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. రా కదలిరా సమావేశాన్ని జయప్రదం చేయండి. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వెల్లడి. రా కదల్రా సమావేశాన్ని జయప్రదం చేయండి అంటూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు మండలం రామానాయుడుపల్లి వద్ద రా కదల్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. రా కదల్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పులివర్తి నాని మరియు పూతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మోహన్ మురళి, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్లు పిలుపునిచ్చారు. ఇదే తరుణంలో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ప్రవాసాంధ్రులుగా ఉన్నటువంటి బెంగళూరులో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఉన్నటువంటి తెలుగువారికి, ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజానీకానికి నా విజ్ఞప్తి, పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి నా విజ్ఞప్తి, మీరందరూ కూడా కదలి రావాలి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ సభని ఒక విజయోత్సవ సభగా, చంద్రబాబు గారికి ప్రజలిచ్చే దీవెనగా మనం సమాజానికి చాటి చెప్పాలంటే వేలాదిగా లక్షలాదిగా తరలి రావాలి. బెంగళూరులో ఉన్నటువంటి పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకం, నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, సానుభూతి పరులు అందరూ కూడా రేపు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నా. నమస్కారం. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో గంగాధర్ నెల్లూరు మండల్ హెడ్ క్వార్టర్ పక్కన కార్యక్రమం బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాన్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి మొత్తం ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దాన్ని విజయవంతం చేయమని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. తిరుపతిలో తెలుగు యువత నేతలు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటు నమోదు, ఓటు వినియోగంపై తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ తెలుగు మహిళా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం సోమవారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని ఆడిటోరియంలో నిర్వహించారు. రాష్ట్ర పరిస్థితులు, ఓటర్ నమోదుపై యువతీ యువకుల ప్రశ్నలకు రవినాయుడు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని, ఓటు మన జన్మ హక్కని, ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేసే నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పారు. తెలుగు మహిళ ప్రతి ప్రాంతంలో 18 ఏళ్ల పెరుగుల యువతి యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇది రాష్ట్ర సమగ్రతకు, మహిళా సాధికారతకు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బెస్ట్గా ఉండాలి. అదేవిధంగా పరిశ్రమలు రావడానికి, పెట్టుబడులు రావడానికి ఏ అయితే ప్రభుత్వాలు సహకరించాయో, గతంలో ఏ ప్రభుత్వాలు కృషి చేశాయో, ఆ గతంలో చేసిన కృషిని ఈ ప్రభుత్వాలు ఏ విధంగా కొంగలో తొక్కాయో వాళ్ళందరికీ వివరించి, ఎందుకంటే 18 ఏళ్ల నిండిన యువకులే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, భవిష్యత్తును దిశానిర్దేశం చేయగలుగుతారు. ఎందుకంటే దాదాపు ఏ ఎలక్షన్లో అయినా 8 నుంచి 10% ఓట్లు కొత్త ఓట్లు ఉంటాయి, కొత్త ఓటర్లు ఉంటారు. వాళ్ళు నిర్ణయించిన ప్రకారమే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. వీళ్ళందరూ భవిష్యత్తును వీళ్ళ ఓటు హక్కు ద్వారానే వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎంపీలు కావాలన్నా ఈ యువతి యువకుల చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఎవరైతే మంచి చేయగలుగుతారో, ఎవరైతే మంచి చేస్తారో, గతంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపింది ఎవరు, ఈ రాష్ట్రానికి రాజధాని తెచ్చింది ఎవరు, పరిశ్రమలు తెచ్చింది ఎవరు, ఓట్ ఫర్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి, అది మన చేతుల్లోనే ఉందని చెప్పి వివరించడానికి ప్రతి కళాశాల మెట్టు ఎక్కుతున్నాం, ప్రతి ప్రాంతంలో తిరుగుతున్నాం. అదేవిధంగా తిరగడంతో పాటు ఏదైతే ప్రతి చోట యువతి యువకులను ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గోవాకి వెళ్లొస్తున్న ట్రావెల్స్ ను తనిఖీ చేస్తుండగా 30 మద్యం సీసాలు పట్టివేత.
సంగారెడ్డి జిల్లా మున్సిపల్ మండల్ కంకోల్ టోల్గేట్ వద్ద ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ సంగారెడ్డి పోలీస్ సిబ్బంది అసిస్టెంట్ కమిషనర్ రఘురామ్ ఆదేశాల మేరకు సిఐ మోహన్ కుమార్, ఎస్ఐ విశ్వనాథ్, హెడ్ కానిస్టేబుల్ హలీం, కానిస్టేబుల్స్ అనిల్, మల్కయ్య, కరీమా గోవాకి వెళుతొస్తున్న ట్రావెల్స్ను తనిఖీ చేస్తుండగా 30 బాటిల్స్ మద్యంను ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వారు ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కంకోల్ టోల్గేట్ వద్ద ప్రతి ట్రావెల్స్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క బస్సును చెకింగ్ చేయడం జరిగింది. విశాఖలో భామా కలాపం 2 చిత్ర బృందం సందడి చేసింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన భామా కలాపం సినిమా 2 ఏళ్ల క్రితం వచ్చి మంచి ఆదరణ పొందింది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నేరుగా వచ్చిన ఈ చిత్రం ఫేమస్ అయింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్గా భామా కలాపం 2 ఇప్పుడు వస్తోంది. ఈ సినిమా ఈ నెల 16 నుంచి ఆహా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైందని చిత్ర బృందం తెలిపింది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖకు విచ్చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ శరణ్య మాట్లాడారు. భామా కలాపం సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా ప్రేక్షకులను అలరిస్తుందని, ప్రియమణి గారికి నాకు మధ్యలో జరిగే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని చెప్పారు. శరత్ కపూర్ మాట్లాడుతూ చిత్రంలో తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ సినిమా అంటూ చెప్పారు. భామా కలాపం 2 చిత్రానికి అభిమన్యు దర్శకత్వం వహించారని, బాపినీడు బి సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారన్నారు. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందించిన ఈ చిత్రానికి దీపక్ ఎరగీర సినిమాటోగ్రఫీ చేశారని తెలిపారు. Sirat Kapoor, extremely excited and feeling blessed to be at the premiere launch of Bama Kalapam 2. I think the association of AHA with the entire team has been fantabulous, especially with season 2 because it's only gotten grander and more artistic and more authentic. The drama, of course, is very different. So for those audiences who've seen season 1 and think they'll kind of gauge what season 2 is about, I have to break your bubble. It's not like that. It's a completely different drama, a completely different heist. And I think the team has worked really hard to bring you the best visuals, to try and up it from the first time. Chala successful ayindi part 1 kada. So it's been a lot of pressure. But having said that, I think it's been a great journey, and I can't be more happier to be associated with Team AHA and Bama Kalapam 2. Thank you so much. Bama Kalapam 1 అందరూ చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ప్లీజ్ చూడండి. ఎందుకంటే భామా కలాపం 2 దానికి డబుల్ ఉండబోతుంది. సో భామా కలాపం 2 మీరు ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ 1 చూసేయండి తొందరగా. Feb 16th భామా కలాపం 2 రిలీజ్ అవుతుంది. అండ్ మీ అందరికీ తెలుసు ఇందులో ప్రియమణి గారు ఉన్నారు. ప్రియమణి గారిని అందరూ వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా ఫస్ట్ నుంచి చూశారు. భామా కలాపం 1కి కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అందరికీ ప్రియమణి గారి అనుపమ క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందో మా అందరికీ తెలుసు. సో భామా కలాపం 2లో కూడా అనుపమ, శిల్ప అలాగే ఉంటారు, బట్ ఇన్ అ డిఫరెంట్ వే. డబుల్ ధమాకా, డబుల్ ఫన్, చాలా డిఫరెంట్గా వస్తుందండి భామా కలాపం 2. And thank you so much for our director and direction team for the cooperation ఇప్పటి వరకు. డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ, శిల్ప అనే క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ డ్రీమ్ ఫార్మర్స్ అండ్ ఆహా కోఆపరేషన్ లేకపోయి ఉంటే మేబీ భామా కలాపం 2 ఇంత తొందరగా రావడానికి వచ్చేది, కానీ ఇంత తొందరగా వచ్చేదో కాదో తెలీదు. సో చాలా తొందరగా చాలా ఫన్ తీసుకొని వస్తున్నాము. ఖచ్చితంగా భామా కలాపం 1 చూసేయండి, 2 ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. నందికొండ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను మంగళవారం తెల్లవారుజామునే కూల్చివేశారు అధికారులు. హిల్ కాలనీ, విజయ విహార్ వెనుక సుమారు 20 మంది అక్రమ కట్టడాలు కూల్చివేశారు.
సరేనా రైటా మమ్మల్ని కూడా తీసుకో కష్టపడ్డాం. కూర్చున్నారు కూడా తీసుకోవాలి. జాయిదన్నా మీరందరూ వెళ్ళిపోతే మరి మేము తీసుకుంటే వస్తే వాళ్ళు ఏమి కాడికి ఎందుకు వస్తుంది? 100 కాల్ చేయి. ఫోన్లు లేవు ఎవరికాడ. ఎస్ఐ నెంబర్ లేదు, అందరూ ఉన్నాయి కానీ ఫోన్లు లేవు మా కాడ. రోషన్ కానీ ఇది సార్ నమస్తే సార్, చెప్పండి సార్. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం ఆదివారం నాడు భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం సెలవు దినం సందర్భంగా వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడం జరిగింది. దేవస్థానం పరిసర ప్రాంతమంతా భక్తజనంతో నిండిపోయింది. అర్చకులు పార్థివ శర్మ, శంకర్ శర్మలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు మంజీరా నదిలోని ఏడుపాయలలో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు, ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు సమర్పించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో మోహన్ రెడ్డి, చైర్మన్ బాలాగౌడ్ మరియు సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి తగిన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అవుట్ పోస్ట్ సిబ్బంది తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. दुर्गा भवानी माता की जय। दुर्गा भवानी माता की जय। సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమే శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో సోమవారం ఆయన మాట్లాడారు. 2 రోజులుగా మహాపురుషులు చేసిన అనుగ్రహ భాషలు, అమృతపు చుక్కలు మోసుకొచ్చి ధర్మవర్షంగా సదస్సు జరుగుతున్న ఆస్థాన మండప ప్రాంగణం మీద కురిపించిన అనుభూతి కలుగుతోందన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే సేవకులుగా పనిచేస్తామన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు సమాపన సమావేశ సందర్భంగా గత 2 రోజులు స్వాముల వారి దివ్య ఆశీస్సులతో విచ్చేసినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత మహాపురుషులంతా కూడా వాళ్ళు చేసినటువంటి అనుగ్రహ భాషణ ఖగరాజు అమృతపు చుక్కల్ని మోసుకొచ్చి ధర్మవర్షంగా ఈ ప్రాంగణం మీద కురిపించినట్టుగా అనిపించింది. స్వామివారి పాదోదకం మా అందరి మీద చల్లినట్టుగా అనిపించింది. అద్భుతమైనటువంటి ఆలోచనల మథన జరిగింది. ఆనాడు అమృతం
తేవటానికి చిలికినటువంటి మదన ఈ రోజున ఈ 3 రోజుల పాటు స్వామివారి ఆస్థాన మంటపంలో జరిగింది అన్నటువంటి భావనతో తిరుమల తిరుపతి పాలక మండలి కార్యనిర్వహణ అధికారితో సహా యంత్రాంగం అంతా కూడా పులకాంకితమైనది. మాకు కర్తవ్య బోధ చేశారు. దాన్ని మేము మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి భగవత్ సేవకులుగా పనిచేస్తామని ఆ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తూ ఈ వితర్తి నుంచి ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు పాలక మండలి తిరుపతికి సంబంధించిన విషయాలే కాకుండా ఈ రోజున తిరుపతి నగరంలో దాదాపు 22 రహదారులకు నేను వ్యక్తిగా ఒక రాజకీయుడినే అయ్యి ఉండవచ్చు కానీ ఆ ఆధ్యాత్మిక గుబాళింపు తిరుపతి నగరంలో ప్రసరిల్లాలి అన్నటువంటి ఆలోచనతో వెంకటేశ్వర స్వామికి అనన్య సామాన్యమైనటువంటి రీతిలో సేవలు అందించినటువంటి మహానుభావుల పేర్లతో జగద్గురువు రామానుజాచార్య పేరుతో ఒక రహదారిని, రామానుజాచార్య తల్లి భూపిరాట్టి కాంతిమతి పేరుతో కాంతిమతి మార్గంగా మరొక రోడ్డును రహదారిని, తిరుమల నంబి మార్గంగా ఒక రహదారిని, అనంతాళ్వాన్ మార్గంగా ఒక రహదారిని, కులశేఖర ఆళ్వార్, నమ్మాళ్వార్ స్వామివారికి మొట్టమొదట దానశాసనం చెక్కి మొట్టమొదటి దానం ఇచ్చి భోగ శ్రీనివాసమూర్తిని స్వామివారి గర్భగుడిలో ప్రవేశపెట్టినటువంటి పల్లవ సామంత రాణి 966 జూన్ నెల 28వ తారీఖున వసంగిన ఆ భోగ శ్రీనివాసమూర్తిని ప్రసాదించిన సామవాయి అన్నటువంటి పల్లవ రాణి పేరు మీద సామవాయి మార్గంగా మరొక రహదారిని, తరువాత కేవలం 30 సంవత్సరాలకే వచ్చినటువంటి చోళ మహారాణి పరాంతకదేవి 2వ దానాన్ని ఇచ్చినటువంటి పరాంతకదేవి పేరుతో మరొక రహదారిని, మొట్టమొదట ఆనంద నిలయానికి బంగారు తాపడాన్ని చేసినటువంటి యాదవరాయలైనటువంటి వీర నరసింహదేవ యాదవరాయలు పేరుతో మరొక రహదారిని, సాక్షాత్తు జగద్గురువులతో సమానమైనటువంటి చంద్రశేఖర స్వాముల వారి పేరు మీద మరొక రహదారిని, వైఖానస మార్గం ఆగమం పేరుతో వైఖానస ఆగమ మార్గం అన్న పేరుతో ఒక రహదారిని, పాంచరాత్ర ఆగమ మార్గము అన్నటువంటి పేరుతో మరొక రహదారి. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సినీ అవార్డుల పంట కార్యక్రమం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు పులగం రామచంద్రారెడ్డి వివిధ కేటగిరీల నుంచి అవార్డులు పలువురికి అందజేశారు. దీనిలో భాగంగా సినీ హీరోయిన్ నందితా దాస్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును, టీవీ ఆర్టిస్ట్ నందకిషోర్కి బెస్ట్ యాక్టర్ అవార్డును, స్పెషల్ కేటగిరీలో భాగంగా మెగాస్టార్ ఫ్యాన్ చిత్రంకు మీడియా పిఆర్ఓగా పనిచేసిన విశాఖపట్నంకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్కి ప్రత్యేకంగా స్పెషల్ కేటగిరీలో అవార్డును, మెమంటోను అందజేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో సినీ ప్రముఖులు, చిత్రశ్రీమకు సంబంధించిన పలువురు ఆర్టిస్టులు, డైరెక్టర్లు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు జర్నలిస్టులు, అభిమానులు, స్నేహితులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. Arjun, please take this. Next, Arjun, follow that. The next award goes to Ram Shetty, the Best Children Movie Award. The next award goes to Lakshmi Narayan. Please, someone come to that. Lakshmi Narayan, please. And then next of Andhra Pradesh 2024 Awards. Would you like to make some noise for?
ఆమెను గుర్తుంది కదా, ఎక్కడికి పోతాము చిన్నవాళ్ళు. ఎస్, ఆ మూవీలో ఆ గోస్ట్ లో ఎంత అద్భుతంగా నటించారో ఎన్నో ఫిల్మ్స్ లో కూడా. అందరికీ నమస్కారం. గోవింద గోవింద. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంతో సగర్వంగా ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి ఇందులో బెస్ట్ యాక్టర్గా డిక్లేర్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని ఇండస్ట్రీస్ నుంచి అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆర్టిస్ట్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సగర్వంగా చెప్పుకునే ఒక పేరు మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి ప్లేస్లో ఈ అవార్డు తీసుకోవడం నిజంగా ఆయన ఆశీర్వాదంగా అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా స్పెషల్గా ఉంది బికాజ్ రారా తిరిగితే ఒక మూవీ చాలా ఎఫర్ట్ పెట్టి మన డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఒకే ఒక ఆర్టిస్ట్ని పెట్టి ఒక మూవీ తీయడం అనేది డెఫినెట్గా ఈజీ కాదు. సినిమా తీయడమే ఈజీ కాదు, అందులో ఒక అమ్మాయిని పెట్టి ఒక సోలో యాక్టర్గా ఒక మూవీ చేయడం అంటే చాలా టఫ్. అది చేసింది శివ గారు, మై డైరెక్టర్. ఐ వాంట్ హిమ్ టు బి ఆన్ స్టేజ్ నౌ. డైరెక్టర్ గారు రండి, మీకు క్రెడిట్ ఇవ్వలేదంటే ఎట్లా అవుతుంది? రండి ఇక్కడ. ఈవెన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ మూవీ చేయాలంటే చాలా భయమేస్తుంది, ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడ్డ అనమాట. అండ్ స్పెషల్లీ లాంటి ఫిల్మ్స్ చేయాలనుకున్నప్పుడు వెరీ టఫ్. సో ఈజ్ ద డైరెక్టర్ పెట్టి ఈ మూవీ చేశారు. సో ఐ థింక్ టుడే ఈ అవార్డ్ నాకు వస్తే ఆయన చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు అనుకుంటాను. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.